ఇవాళ. సో మా ఫ్రెండ్స్ మేమిద్దరం కలిసి వెళ్తున్నాము. సో మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ కార్ పార్క్ చేసేసి వాళ్ళ కార్లో వెళ్ళాలన్నమాట. సో మా ఇంటి నుంచి ఒక 40 minutes డ్రైవ్ వాళ్ళ దగ్గరికి. సో అక్కడికైతే వెళ్ళి అతను బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తా అన్నాడు మరి. సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని అటు నుంచి అటు వాళ్ళ కార్లో బయలుదేరదాం. అది 7-seater కార్ వాళ్ళ దగ్గర ఉన్నది. సో మేమందరము ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో లెట్స్ ఇక్కడ నుంచి పర్త్ నుంచి ఒక 400 kilometers వేవ్ రాక్. సో ఆల్మోస్ట్ 4 hours టైం పడుతుంది. ఎక్కడైనా బ్రేక్ వేసి వెళ్తే అట్లా 4.5 hours అట్లా అవుతుంది. చూద్దాం, లెట్స్ సీ. అవునా, పర్లేదు బ్రో. కార్లో తిందామా? చీజా? చీజ్ తింటావా? చీజ్ తింటా. వెజ్జీస్ వేసిన. బాగా చేసుకుంటారు బ్రో మీరు. ఛార్జింగ్ కేబుల్ ఉన్నాయా? USB-C కార్లో ఉంది, తీసుకురమ్మంటావా? నా ఇంట్లో ఉంది, నేను పట్టుకొస్తాను. ఎన్ని ఉన్నాయి బ్రో? పోర్ట్స్ ఉన్నాయి కదా వేరేవి? అంతే, నాది కూడా తెస్తాను. సెటిల్ అయ్యారా మంచిగా? ఎట్లుంది? కంఫర్ట్ ఉందా? మీ పాపని ఇలా ముందాల వదిలేసారు, ఆమె బిజీగా ఉన్నట్టుంది. మీ మమ్మ ఉంది వెనకాలనే. డ్రైవ్ మాత్రం స్మూత్ ఉంది బ్రో. పెద్ద గడ్డి వేసుకుంటా మొదలు ట్రక్స్. అవును, మీద పడ్డట్టు అనిపిస్తా పక్కకి. అవును. ఇట్లా కుట్టించినట్టు ఉందా కింద? ఏమైనా చిప్స్ రెడీ అయినా? So these medium cappuccinos are equal. So ఇది కంట్రీ సైడ్ ఫ్యూయల్ స్టేషన్, కానీ కాఫీ మాత్రం మస్తు చేసిర్రు. హాట్ చాక్లెట్ కూడా బాగుంది. ఈ ఊరి పేరు ఏందో తెలియదు కానీ చెప్తా ఒకసారి చూసి. ఈ దారిలో వెళ్తే మాత్రం ఆగాలి, ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ దగ్గర. హాట్ ఫుడ్ కూడా ఉంది, హాట్ ఫుడ్ ఉంది, చిప్స్ ఉన్నాయి, డ్రింక్స్ ఉన్నాయి, కాఫీస్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి, శాండ్విచెస్ ఉన్నాయి, బర్గర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. చిన్న చిప్స్ చాలా ఇచ్చింది కదా, బాగానే ఇచ్చిండు.
ఈ ఊరి పేరు చెప్దాం అనుకున్నాం కదా, ఏం బ్రో ఇది? కొండినేని అంట ఊరి పేరు. మీరు వేవురాకి వెళ్ళే దారిలో మాత్రం ఈ ఊర్లో ఆగండి, చాలా మంచి రెస్టారెంట్ ఇది. బీపీ దగ్గర ఆగితే మాత్రం మంచిగా దొరుకుతాయి మనకు కావాల్సినవి అన్ని, కాఫీ, హాట్ ఫుడ్ అంతా. కొండినేని, కొండిన్ కొండినిన్ 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 ఊరి పేరు. అవునా? ఆ చిప్స్ నిజంగా ఒకటే రోడ్ స్ట్రైట్గా. ఇంకొక 30 మినిట్స్లో వెళ్ళిపోతాము. ఆల్మోస్ట్ వచ్చేసినాము. 65 కిలోమీటర్స్ ఏమో ఉంది, బట్ అంతే 30 to 35 మినిట్స్ లోపల వెళ్ళిపోతున్నాం. బాగుంది. ప్రపంచానికి దూరంగా ఐసోలేషన్లో ఉన్నట్టుంది. ఈ సందులో కూర్చుంటే, కొంచెం వెనకాల కూర్చుంటే ఎవరికి సంబంధం లేకుండా మనకంటూ ఒక సపరేట్ ఏసీ వెంట్ ఇచ్చిండు. నీ ఇష్టం, మన ఇష్టం ఉంటే వాడుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా మనకు సపరేట్ విండో, పర్సనల్ విండో, ఇంకా మనకు పర్సనల్ కప్ హోల్డర్స్ ఇందులో ఏమో ఉన్నాయి, కానీ కావాలంటే వాడుకోవచ్చు. ఇది ఏందో తెలీదు, ఇది కూడా ఏందో తెలీదు, బాగానే ఉన్నాయి. నాకైతే ఇది మస్తు నచ్చుతుంది. నాకు కూడా అంటే స్కూల్లో కూడా లాస్ట్ బెంచ్ అంటే మస్తు ఇష్టం నాకు. ప్రశాంతంగా నేను ఇక్కడ కూర్చొని ఏదో ఆలోచించుకుంటా. నాకు ఇట్లాంటివి అయితే చాలా ఇష్టం, బాగా ఇంట్రెస్ట్ అనమాట. దిగు, ఇంకా దిగాలి, పోవాలి ఇంకా బయటికి, వాకింగ్ చేయాలి. మొత్తం మీద వేవ్ రాక్ అయితే వచ్చేసినాము. ఎంత దూరం నడవాలి ఏందని చెప్పేసి ఇప్పుడు అక్కడ పోయి మ్యాప్ చెక్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడికి వెళ్ళాలి. ఎక్కువ దూరం కూడా లేదు, 650 మీటర్స్, నాట్ బ్యాడ్లే, వెళ్ళొచ్చు. ఇది ఇక్కడికి వెళ్ళి చూసి అప్పుడు మనం ఆలోచిద్దాం దీని సంగతి. చిన్న కెఫే లాగా ఉంది ఇక, కియోస్క్, మెమరీస్ ఆఫ్ ఎస్టర్ మ్యూజియం అంట. కమ్ ఇన్, వి ఆర్ ఓపెన్. షాప్లో పని ఉంది. నిజంగా పడతా అనుకున్నాను నేను. తీసా బ్రో, ఆమె షాడో పడుతుంది. ద హిడెన్ రాక్ వాక్. Wear sensible shoes. Rocks can be slippery. Jagrata, Shani. Dam and catch me. ఇక్కడ జాగ్రత్త, స్లిప్పరీ ఉంటుంది, కొంచెం మెల్లరా.
ఊ చాలా బాగుంది ఇక్కడ డ్యామ్ లాగా ఉంది ఇక్కడ ద క్యాచ్మెంట్ వాల్స్. అవునా అట్ట చూద్దాం. అప్పుడప్పుడు ఇట్లా వేయాలి స్టెప్స్, హెల్త్కి మంచిది, విల్ బి స్ట్రాంగ్. చికెన్ పిజ్జా, తందూరి చికెన్, బటర్ చికెన్ తింటే ఇవి ఎక్కలేం. మనం మంచిగా స్ప్రౌట్స్ అవన్నీ తింటే ఎక్కవచ్చు. హైడ్ అండ్ రాక్ వాక్ ఇక్కడ ఉంది, 8-10 మీటర్స్. షార్ట్ కట్ ఏమో 370 మీటర్స్. అంటే మళ్ళీ మనము ఇదంతా దిగి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇట్లా పోతే కూడా కార్ పార్క్ వచ్చేస్తుంది. అది మనం ట్రెక్కింగ్ చేసి పోవాలనుకుంటామా, మెట్ల మీదకి వెళ్ళిపోదాం అనుకుంటామా, నార్మల్గా మన డెసిషన్ అనమాట. కాకపోతే అక్కడ నాకు చూడాలని ఉంది, దాని మీద ఏముందో ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. సో కొంచెం మనం చేయాలి ఎక్స్ప్లోర్. వీళ్ళందరికీ చాలా అయింది, ఇంకా పెద్ద ఎక్కాలని లేనట్టుంది. మనం కొంచెం ఆడదాకా పోయి ఏముందో చూసొద్దాం ఏముందో. అంతే, దట్ ఈస్ ద డెడ్ ఎండ్. అక్కడ ఒకటి ఉంది కదా, అదే డెడ్ ఎండ్ ఈ గుట్టకి, ఇంకా పెద్ద ఏం లేదు. సో మళ్ళీ మనం వచ్చిన దాన్ని తిరిగి వెళ్ళిపోవడం మంచిది. విజువల్స్ మాత్రం బాగున్నాయి ఇక్కడ పైనుంచి చూస్తే. చిన్న చిన్న పాట్ హోల్స్ లాగే ఉన్నాయి, ఇందులో కాలు లేకపోవడం మంచిది. కాకపోతే ఇది కొంచెం స్లిప్పరీ ఉంటుంది, ఎప్పుడన్నా వెట్గా అట్లా అనిపిస్తే మాత్రం ఇవి ఎక్కకపోవడమే మంచిది. ఎందుకంటే కొంచెం జారిపడ్డా అటు మొత్తం పడిపోతూనే ఉంటాం ఆ డొల్లుకుంటూ. అదే నేను ఎప్పుడు చెప్తా, షూస్ మాత్రం ఎప్పుడైనా ఇట్లాంటి ప్లేసెస్ వచ్చేటప్పుడు మంచి షూస్ వేసుకోవాలి. మ్యాక్సిమం వీలైతున్నంత వరకు కొత్త షూస్ వేసుకోవడం బెటర్, మనకు గ్రిప్ బాగుండాలన్నమాట. ఎందుకంటే షూస్ పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, లైఫ్ పోతే మళ్ళీ రాదు కదా. కాబట్టి ఓల్డ్ షూజు అట్లాంటివి కాకుండా కొంచెం $100 పోయినా కొత్తవి కొనుక్కొని వేసుకోవడం బెటర్. అక్కడ ఉన్నారు వాళ్ళు, కనిపిస్తున్నారు. వివేక్ కనిపిస్తలేడు, ఎటు పోయిండు. వీళ్ళిద్దరు ఇంటర్ దోస్తులు ఇక్కడ కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు, ఏమన్నా సీక్రెట్స్ పెట్టుకుంటారేమో. మనం కొంచెం దూరం పోదాం. చైనీ ఎట్లుంది వేవ్ రాక్? నీకు నచ్చిందా నచ్చలేదా? మంచిగా ఉంది, చాలా నచ్చింది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఏం నచ్చింది నీకు? అంత పీస్ ఏం కనిపించింది? ఇంటికాడ లేని పీస్, ఇంటికాడ నేను ఉంటా అనుకుంటున్నా. అవును కరెక్ట్, ఇక్కడ అంతా వ్యూ ఎంత బాగుంది చూడు. అవునా? అసలు పెయింటింగ్ లాగానే ఉంది ఇట్లా చూస్తుంటే. ఆ చెట్లు, గ్రాస్, స్కై, ఓకే, ఎన్ని డిఫరెంట్ కలర్స్, బాగుంది. బాగుందా? నైస్, మంచిగా ఉంది ఇక్కడ. లక్కీ నువ్వేమనుకుంటున్నావు? చాలా బాగుంది, ఈవినింగ్ వాక్కి రావచ్చు ఇల్లు దగ్గర ఉంటే. కానీ దగ్గర లేదుగా ఇల్లు. మెల్లగా ఒకరు పడ్డా ఇంకొని పట్టుకుంటే వాళ్ళు కూడా పడతారు.
మెల్లగా లక్కీ శని లక్కీ పట్టుకో. కొంచెం స్కేరీ ఉంది. అవునా? ఇది కూడా తీస్తాను. పెరుగా ఇది? చూద్దాం, టేస్ట్ చేద్దాం. బఫేలాగా అన్ని కొంచెం కొంచెం వేసి. స్పూనా బాగుంది.